నిన్న వేసిన బట్టలు కూడా ఇంకా ఆరలేదు. నేను మార్నింగ్ ఎప్పుడో ఆరబెట్టాను. నేను ఆల్ సెట్ ఫర్ బ్యాక్ టు స్కూల్ అనమాట. సో చూపించడంలో కష్టం అంతా తనకి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. డే చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ నేను తమ్నైల్లో చెప్పినట్టే బాబావారు మా ఇంట్లోకి ఏ రూపంలో వచ్చారని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. అండ్ నేను యూజువల్గా మల్టీ మిల్లెట్ దోశ వేస్తానంటాను కదా, ఆ ప్రీమిక్స్ గురించి మీకు ఆల్రెడీ షేర్ చేస్తానని చెప్పాను. నా దగ్గర అయిపోయినాయి. ఈరోజు నేను అది రెడీ చేసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేస్తాను, ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలని. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మండే మార్నింగ్ నేను బ్యాక్ టు స్కూల్, మా అమ్మాయికి థర్స్డే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రొటీన్ సెట్ చేసుకోవాలనుకున్నాను. దానికి మండే కన్నా బెస్ట్ టైం ఏమి ఉండదు. నాకు మండే రాగానే వీక్ స్టార్టింగ్ కదా, ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎర్లీగా లేవాలనుకున్న 5 o'clockకి, బట్ ఏంటో 4:30కే మెలకు వచ్చేసింది. సరే మెలకు వచ్చేసింది కానీ పనులన్నీ చేసేసుకొని ఈరోజు ఈ పర్టికులర్ మండే రోజు స్కంద పంచమి. సో సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకొని పొద్దున్నే మా వాళ్ళు లేవకముందే నా పనులన్నీ చక్కగా ఇలా అయితే ముగిచ్చేసుకొని ఫస్ట్ పూజ చేసేసుకున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత హాయిగా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఎన్ని రోజులు అయిపోయింది ఇలా చేసుకొని. పిల్లల హాలిడేస్లో మనకు ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది అసలు. మా వారికి అంటారా, ఇంకా హడావుడిగా లేవడం, ఆయనకి ఏదో ఒకటి చేసి పంపించేయడం అలా అయిపోతుంది. పిల్లలంటే కొంచెం ఎలా అయినా అలర్ట్గానే ఉంటాం కదా. సో థర్స్డే స్కూల్ అంటే మరి వెన్స్డే నుంచి స్టార్ట్ చేసి హడావుడి పడిపోకుండా ఒక 2 days ముందు కనుక స్టార్ట్ చేసామంటే మనం ఈజీగా ఉంటుంది మనకే. సో రొటీన్ సెట్ అవ్వడానికి. మీరేమంటారు? మీకంటే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు ఒక ట్రాక్లోకి వచ్చేసే ఉంటారులేండి. నేనే ఇప్పుడు స్టార్ట్ చేశాను. కానీ ఈరోజు ఇలా ఎర్లీగా లేవడం వల్ల చాలా రోజుల తర్వాత పనులన్నీ త్వరగా అయిపోయాయి. ఇంకా పూజ చేసేసుకొని మా వారు లేచి ఫ్రెష్ అవుతున్నారు ఎలానో. నేను అన్నీ జ్యూస్కి రెడీ చేసేస్తున్నాను. సో ముందు మార్నింగ్ డ్రింక్ తర్వాత కాఫీ తాగేస్తున్నాం. యూజువల్గా ఈ జ్యూస్ బ్రేక్ఫాస్ట్ టైంలో అలా తీసుకుంటున్నాం అనమాట. ఎలా తీసుకున్నా సరే చేయడం అయితే చేయాలి కదా రొటీన్ ప్రకారం అని నేనైతే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ జ్యూస్ చేసుకోవడం, జ్యూసర్ అంటే ఈజీయే కానీ ఓన్లీ స్ట్రెయిన్ చేసుకునే పని ఉండదు. మిగతావన్నీ ఈ వెజిటబుల్స్ అన్నిటికీ పీల్ తీయడం. నేను పర్టికులర్గా మీకు చెప్పినట్టే యాపిల్స్ కూడా పీల్ కంపల్సరీ తీస్తాను. ఈ మధ్య బాగా వ్యాక్స్ కోటెడ్ వస్తున్నాయి. ఏ వెజిటబుల్ని, ఫ్రూట్ని మనం నమ్మి పీల్తో తినడానికి లేదు. అంత అన్యాయంగా ఉంది బయట సిచ్యువేషన్. జ్యూస్ మాత్రం చాలా హెల్తీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. వెల్కమ్ టు అనదర్ హెక్టిక్ వీక్. ఫేస్ డల్గా ఉంది కదా, అది ఇగ్నోర్ చేసేయండి. పొద్దున ఎప్పుడో లేచాను కదా, వీక్ని ఇంకా సెట్ చేయాలి. థర్స్డే నుంచి స్కూల్ కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా మార్నింగే లేవాలని డిసైడ్ అయ్యాను. 5 అనుకున్నాను, బట్ ఏంటో 4:30కే మెలకు వచ్చేసింది. సరే చక్కచక్క లేచేసి మార్నింగ్ పనులన్నీ చేసేసుకున్నా. ముందు పూజ అయిపోయింది ఎర్లీగా లేవడం వల్ల. నైటే అన్నీ సెట్ చేసుకొని పడుకున్నాను. జస్ట్ లేవగానే ఇల్లు తుడిచి మాప్ పెట్టేశాను. ఇంకా పూజ అయిపోయింది. మా వారు లేచారు. అది ఈరోజు లంచ్ బాక్స్ ఏం రికార్డ్ చేయలేదు. అంటే ఈరోజు ఏం స్పెషల్స్ లేవు. బెండకాయ కర్రీ అండ్ టమాటో చట్నీ, రెగ్యులర్ వే కదా అని రికార్డ్ చేయలేదు. యూజువల్గా నేను మండే చేసుకునే పనులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. టైం 10:30 అయింది. ఏంటి బెడ్షీట్స్ చేంజ్ చేయడం, అది వాషింగ్ మిషన్ పని అయితే ఈరోజు లేదు. కిచెన్ పని అయిపోయింది, కిచెన్ క్లీన్ అయిపోయింది.
పప్పు నానబెట్టాను ఇడ్లీ దోశ కోసం. ఈవినింగ్ గ్రైండర్ కూడా వేయాలి. అండ్ బయట వెదర్ చూపిస్తాను. నిన్న వేసిన బట్టలు కూడా ఇంకా ఆరలేదు. నేను మార్నింగ్ ఎప్పుడో ఆరపెట్టాను. వర్షం అయితే అలా డ్రిజిల్ అవుతూనే ఉంది, బట్ ఇంట్లో మాత్రం ఏసీ నడుస్తుంది. ఎందుకంటే హ్యూమిడ్ అంత బాగుంది హ్యూమిడిటీ. బయట వెదర్ చూపిస్తాను ఒకసారి. బాగా కింద చూడొచ్చు, అది పరిస్థితి. ప్రతి బాల్కనీలో బట్టలు ఉన్నాయి, ఇక్కడ అక్కడ అనలేదు. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నా. మార్నింగ్ దీపం పెట్టేశాను కదా, అందుకే అలా. మా బంగారు తల్లి చదువుకుంటుంది కూర్చొని, యాజ్ యూజువల్ రివిజన్. ఇంకా 3 days to go తల్లి. షీ సో ఎక్సైటెడ్, షీ వాంట్ టు గో టు స్కూల్. బట్ నాకే బోర్ కొడుతుంది, చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది కదా. అది ఇంకా అన్ని చోట్ల బట్టలు ఉన్నాయి, ఒక్క చోటని కాదు అసలు. మామూలు చిరగ్గలేదు. చెప్పానుగా మామూలు పనులన్నీ అయిపోయినాయి. ఇంక ఈరోజు స్పెషల్ ఏంటో చెప్తాను ఇది చూపెట్టిన తర్వాత. అండ్ ఇక్కడైతే మా అమ్మాయి ఫ్రాక్స్ అవన్నీ ఆరబెట్టాను యాజ్ యూజువల్. ఇక్కడ నుంచి వెదర్ చూడండి ఎలా ఉందో. ఫోకస్ 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 ఫోకస్. ఎస్, అలా ఉంది క్లౌడీగా. అక్కడ చూసారా మా ఫ్లైఓవర్ రెడీ అయిపోయింది, కొత్తది. బాగుంది కదా. చాలా రోజులు పిల్లలు స్కూల్ బస్సులు అవన్నీ కూడా డైవర్ట్ చేశారు కదా. మా ఫేస్ చాలా జిడ్డుగా అయిపోయింది హ్యూమిడిటీ వల్ల. కిచెన్లో వర్క్ చేశాను, మిగతా పనులన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనిపిస్తుంది. చేసుకున్న తర్వాత ఈరోజు ఏ పని చేయబోతున్నానంటే చెప్తా. ఏదో ఒకటి ప్రొడక్టివ్గా, లేకపోతే మన బ్లాగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని బట్టలే, మా వారి షర్ట్లు, కిందంతా బట్టలు, అన్ని బట్టలు. అలా అన్ని బట్టలు ఇల్లంతా. అవైతే ఆరాలి ఫస్ట్. అవి ఈరోజు అయితే ఏం అయ్యే పనులు కనపడట్లా, కాబట్టి ఈరోజు వాషింగ్ మిషన్ వేయలేదు. ఇంక ఈరోజు ఏం చేయబోతున్నానంటే 2-3 daysలో స్కూల్ ఉంది కాబట్టి రెగ్యులర్గా మీరు మండే యూజువల్గా చూసే వర్క్స్ ఏం షేర్ చేయలేదు, అవన్నీ అయిపోయాయి ఆల్రెడీ. మా అమ్మాయి వార్డ్రోబ్ని రీసెట్ చేస్తాను స్కూల్ కోసం. ఇప్పటివరకు యూనిఫామ్స్ అన్నీ పక్కన పెట్టేసాం. రెగ్యులర్గా తన ఇంట్లో వేసుకునే బట్టలు అవన్నీ పైన పెట్టాను. ఇప్పుడు రెగ్యులర్గా కావాల్సినవి యూనిఫామ్స్ అండ్ క్రికెట్ డ్రెస్సే, ఇంట్లో ఎక్కువ ఉండదు కాబట్టి. సో అవన్నీ పైన పెట్టి చాలా డిక్లటర్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. హాలిడేస్లో చాలానే ఐడెంటిఫై చేసాం మేము, ఓకే ఇంక వేసుకోదు అని. అవన్నీ డిక్లటర్ చేస్తాను. సో ఈరోజు మా అమ్మాయి వార్డ్రోబ్ని రీసెట్ చేసేద్దాం ఫర్ ద స్కూల్. అది అండ్ నైట్ వరకు నేను ఏం చేస్తాను అనేది కూడా షేర్ చేస్తాను. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా చెప్పినట్టే కొంచెం ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ అది చేసుకొని ఫ్రెష్గా ఇక్కడికైతే వచ్చేసాను. యూజువల్గా సమ్మర్లో ఏంటంటే ఫ్రాక్స్ ఇవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసేస్తాను. తను ఎక్కడికన్నా వేసుకోవాలన్నా ఇంట్లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటుంది, మీరు చూసినట్లయితే ఫ్రైడే అలా. కాబట్టి ఆ పర్పస్ మీద పెట్టేస్తాను. యాక్చువల్గా అయితే వీటన్నిటిని దాని స్టడీ రూమ్లో 2 కబోర్డ్స్ ఉన్నాయి, వాటిల్లో అయితే సెట్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ రెగ్యులర్ బట్టలకి సరిపోదని. యూజువల్గా స్కూల్ స్టార్ట్ అయితే తను ఇవన్నీ వేసుకోవడానికి పెద్దగా టైం ఉండదు. ఇంటికి వచ్చేసరికి 2:30 అలా అవుతుంది కదా. కాస్త ఏమైనా తినేసి రిలాక్స్ అయ్యేసరికి మళ్ళీ 4:30, 5 o'clock అంతా క్రికెట్కి వెళ్ళాలి కాబట్టి ఆ గ్యాప్లో ఏదో షార్ట్స్, టీషర్ట్స్ అలాంటివి వేసుకుంటుంది, కానీ ఇంత పద్ధతిగా వేసుకోవడానికి కుదరదు. సాటర్డే, సండే అంటారా, ఇంకా ఇంట్లో ఉంటే యూజువల్గా ఫ్రాక్స్ ఇలాంటివి వేసుకుంటుంది. సింపుల్గా ఇంట్లో ఉండేవి వేసుకుంటుంది కాబట్టి అవే ఉంచుతాను. మిగతావన్నీ బయటికి వెళ్తే ఎలానో జీన్స్, టీషర్ట్స్ అలాంటివి వేసుకుంటుంది. సాటర్డే కూడా క్రికెట్ ఉంటుంది కాబట్టి హాఫ్ డే క్రికెట్లోనే పోతుంది. అలా సీజన్కి తగ్గట్టు నేను మా అందరి వార్డ్రోబ్ సెట్ చేయడం నాకు బాగా అలవాటైపోయింది. ఎందుకంటే పెళ్ళాక మేము ఒక 2 years ఏమో హైదరాబాద్లో ఉన్నాం అంతే. తర్వాత నుంచి మేమంతా బయటే తిరుగుతున్నాం, ఈ నార్త్ స్టేట్స్, చలి ఎక్కువగా ఉండే స్టేట్స్లో. కాబట్టి ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ యూజువల్గా అందరికీ, ప్రతి ఒక్కరికి బెడ్షీట్స్ దగ్గర నుంచి మనం వేసుకునే బట్టల వరకు ప్రతిదీ సమ్మర్ది సపరేట్గా, వింటర్ది సపరేట్గా ఉండాల్సిందే. ఈ ఢిల్లీ వచ్చాక పర్టికులర్గా అసలు మాన్సూన్ అనేది తెలియకుండా అయిపోయింది. పొల్యూషన్ వల్ల వర్షాలు చాలా తక్కువ పడతాయి కాబట్టి ఆల్మోస్ట్ 6 months సమ్మర్ ఉన్నట్టే ఉంటుంది. వింటర్లో మాత్రం చూసారుగా హెవీ జాకెట్స్ అవన్నీ బయట పెట్టేస్తాను, అప్పుడు సమ్మర్ అన్నీ. ఈ ఆర్గనైజర్స్ కూడా మేము నాగ్పూర్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. అక్కడ కూడా అలానే ఉండేది. వింటర్లో వింటర్ బట్టలు వేరే ఉండేవి, సమ్మర్లో వేసుకునేవి వేరుగా ఉండేవి. అలా మనం ఉన్న లొకేషన్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి, మన ఇంట్లో ఉన్న ప్లేస్ని బట్టి మనం ఎలా సర్దుకుంటాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటి? మన ఛానల్లో వీటికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే అలాంటి వీడియోస్ పెట్టినప్పుడు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు అండ్ కామెంట్స్ కూడా చేస్తారు.
ఇంతకీ మీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ప్లానింగ్ ఉంటే బాగుంటుందా, ప్లానింగ్ లేకపోతే బాగుంటుందా అంటే నేనైతే దేనికన్నా ప్లానింగ్ ఉంటేనే బాగుంటుంది అంటాను. పర్టికులర్గా పెన్ను పేపర్ తీసుకొని రాయకపోయినా సరే అట్లీస్ట్ మీ మైండ్లో ప్లాన్ చేసుకోండి. నా వీక్ ఇలా ఉండాలి, నా డే ఇలా ఉండాలి, నా మంత్ ఇలా ఉండాలి అని. మంత్ది ఏముందిలేండి, అంత లాంగ్ ఏం మనం ప్లాన్ చేయవసరం లేదు. అట్లీస్ట్ వీక్లీ అయినా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈ వీక్లో నా ఈ పర్టికులర్ డేస్లో క్లీనింగ్ ఉండాలి, ఈ డేస్లో ఆర్గనైజింగ్ ఉండాలి. వన్ డే నేను కంపల్సరీ నేను కూడా చిల్ అవుతాను. రోజు ఇంత డెడికేటెడ్గా ఇంత హార్డ్ వర్క్ నేను కూడా చేయలేను, ఎవరు చేయలేరు కూడా ఆబ్వియస్లీ. నేను ఫ్రైడే యూజువల్గా ఇలాంటి క్లీనింగ్స్ ఏం పెట్టుకోను. ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ విషయం తెలిసిందే. కాబట్టి ఆ రోజు యూజువల్గా ఇంట్లో పెద్దగా క్లీనింగ్ డీక్లటరింగ్ ఇలాంటివి చేయం కాబట్టి ఆ రోజు నేను ఫుల్ రిలాక్స్ అయిపోతాను. వీకెండ్ అనుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళకే వీకెండ్, మనకు కాదు. నాకు మిగతా రోజుల్లో 1-2 అవర్స్ రెస్ట్ దొరుకుతుంది ఏదో ఒక టైంలో. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక అది కూడా లేదులేండి. ఆ టైంలో నేను ఏదో ఒక ఎడిటింగ్ అని, వాయిస్ ఓవర్ అని అలాంటివి పెట్టేసుకుంటూ టైం మేనేజ్ చేసేసుకుంటున్నాను, లేకపోతే కష్టం. ఇలా మాటల్లో పైన షెల్ఫ్ అంతా సర్దేశాను. ఓవరాల్గా మీకు అంతా క్లియర్గా ఒకేసారి చూపిస్తాను. పైన ఏంటంటే యూనిఫామ్స్, తన ఇన్నర్ వేర్ ఉండే 2 ఆర్గనైజర్స్ అండ్ తను ఎక్కడైనా బయటికి వెళ్ళేప్పుడు వేసుకునే టీ షర్ట్స్, జీన్స్ అలాంటివి హ్యాంగ్ చేసేవన్నీ ఉంటాయి. అది పైన పెద్ద కబోర్డ్ కాబట్టి. కింద తను స్కూల్ నుంచి వచ్చాక వేసుకునేవి, క్రికెట్ డ్రెస్సెస్ ఏంటి క్యాజువల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటుంది కదా, అలాంటివన్నీ కింద సర్దేశాను. హలో, మనం ఏదన్నా ఒక టార్గెట్ పెట్టుకున్నాం అంటే అది అయ్యే వరకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫైనల్గా సర్దేశాను. ఆల్ సెట్ ఫర్ బ్యాక్ టు స్కూల్ అనమాట. సో చూపిస్తాను ఎలా ఉందనేది. ఇంకా చాలా బట్టలు బయట ఆరుతూ ఉన్నాయిలేండి, అవి పెట్టాలి. అందుకే ఎంటీగా ఉంది. అవన్నీ పెట్టాక కూడా ఫుల్ అయిపోద్ది. అప్పుడు కూడా ఒకసారి చూపిస్తా రేపు. మోస్ట్లీ రేపే ఆరుతాయి బట్టలు. ఈరోజు కూడా ఆరలేదు, క్లౌడీగా ఉంది కాబట్టి. ఇప్పుడైతే షెల్ఫ్ చూసేద్దాం. సో ఫైనల్గా ఇది ఈ షెల్ఫ్ నేను ఎన్నిసార్లు సర్దుతానంటే వింటర్ కన్నా ఒకసారి, బ్యాక్ టు స్కూల్ అని ఒకసారి, సమ్మర్ హాలిడేస్ అని ఒకసారి, వీటికి ఒక విరామమే లేదనమాట. విసుగు విరామం లేని పనులు ఇవి. ఇటు సైడ్ అన్ని ఫ్రాక్స్ పెట్టే తను రెగ్యులర్గా వాడుకునేవి. జీన్స్ కింద పెడితే బోల్డ్ అంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందని చిన్న చిన్నవే కదా, ఒక్కొక్క హ్యాంగర్కి 2 చొప్పున హ్యాంగ్ చేసి పెట్టేశాను. అండ్ ఇవైతే యాజ్ యూజువల్ తన ఆర్గనైజర్స్. వెనకాల సైడ్వి బయటికి వేసుకునే టాప్స్, టీ షర్ట్స్ అలాంటివి. ఇటు సైడ్ స్కూల్ యూనిఫామ్స్, ఇవి రెగ్యులర్వి. వెనకాల స్పోర్ట్స్ యూనిఫామ్, అటు పక్క సైక్లింగ్ షర్ట్స్ అవన్నీ. కిందకు వచ్చేసరికి రెగ్యులర్గా ఇంట్లో వేసుకునేవి, స్కూల్ నుంచి వచ్చాక వేసుకోవడానికి నైట్ డ్రెస్సెస్ అవన్నీ ఇక్కడ. ఆ కిందేమో డీక్లటర్ చేసినవన్నీ పెట్టేశాను. ఆ కింద ఎలాగో ఖాళీగానే ఉంటుంది. మేము వింటర్లో యూజ్ చేసే హెవీ బ్లాంకెట్స్ అయితే పెట్టి ఉంచుతాను. ఫ్రంట్ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే పెట్టేసా. ప్రస్తుతానికి ఇంకెక్కడ ప్లేస్ లేదు వాటికి, ఇక్కడ తప్ప. అందుకని ఇది కూడా అంతా ఫుల్ అయిపోద్ది ఇప్పుడు, ఆ మిడిల్ ట్రాక్ కూడా. ఎందుకంటే స్టాండ్ నిండా ఉన్నవన్నీ తన బట్టలే కాబట్టి రేపు అవి కూడా ఫోల్డ్ చేసి పెట్టేసాక ఇంకోసారి చూపిస్తాను. ఇదండి, ఇలా వార్డ్రోబ్ అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. 2 రోజులు ముందే చేసుకుంటే మనకే హాయిగా ఉంటుంది. బుధవారమే హడావుడి పడ్డాం, ఎందుకు గురువారం నుండి స్కూల్ కదా అని. ఈరోజు అయితే కొన్ని పెట్టేసుకున్నా. ఇంకా మనం మిగతా పనులు చేసుకుందాం. అండ్ ఈరోజు నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే మన మల్టీ గ్రెయిన్ దోశ వేసుకుంటా కదా, నేను మల్టీ మిల్లెట్ దోశ, ఆ ప్రీమిక్స్ ఎలా చేసి స్టోర్ చేసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ అదే ఉండబోతుంది వీడియోలో, సో మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెక్కడ నేనైతే ప్రీమిక్స్ కోసం అన్నీ తెప్పించేశాను. నా దగ్గర జొన్న పిండి ఉంది కానీ జొన్నలు లేవు. యాక్చువల్గా దీనికి జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మినుములు యూస్ చేస్తాను నేనైతే. ఇవన్నీ కలిపి ప్రీమిక్స్ చేసి పెట్టేసుకుంటే 1 కప్పు 1 గ్లాసు నానపెట్టేసుకొని కొంచెం అటుకులతో గ్రైండ్ చేసుకొని మీరు దోశలు వేసేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటాయి. ఇక్కడ మిక్స్ చేసేసుకుందాం. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. చెప్పానుగా నా దగ్గర జొన్న పిండి ఉంది కానీ జొన్నలు నాకు బిగ్ బాస్కెట్లో దొరకలేదు. ఇవన్నీ మీరు ప్యాకెట్స్ చూస్తే ఆల్రెడీ సజ్జలు నా దగ్గర ఉన్నాయి. వీటిని బాజ్రా అంటారు కదా హిందీలో, అవి పర్ల్ మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో. అవి నేను అన్నీ ఈ గ్లాస్తో మెజర్ చేస్తున్నాను. సో ఈ గ్లాస్తో 1 కప్పు అవి తీసుకున్నాను. నెక్స్ట్ 1 కప్పు ఇవైతే రాగులు, మీ అందరికీ తెలిసిందే. ఆ ఫుల్ కప్ రాగులు తీసేసుకోండి. తర్వాత దాంతోనే 1 కప్పు కొర్రలు అయితే తీసుకొని ఫైనల్గా 1 కప్పు మన మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకొని అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసేసుకుంటే మీరు మనం రెగ్యులర్గా యూజ్ చేసే పని అయితే మీరు బయట పెట్టేసుకోవచ్చు. లేదు అప్పుడప్పుడు యూజ్ చేస్తాం అనుకుంటే ఏమన్నా పాడైపోతాయి. మీ దగ్గర వెదర్ కండిషన్స్ వల్ల కొన్ని చల్లగా ఉండే ప్రాంతాల్లో త్వరగా పురుగు పట్టేయడం అలాంటివి అవుతుంటాయి కదా, మినపప్పుకు పురుగు పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి నేనైతే బయటే పెట్టేస్తాను. వీటన్నిటిని ఇలా ఈక్వల్గా మిక్స్ చేసేసుకోండి చక్కగా. ఇలా నాలాగా ఒక వెడల్పు
ప్లేట్లో కనుక మిక్స్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నేనైతే గ్లాస్ జార్లో పోసి పెట్టేసుకుంటాను. కావాలన్నప్పుడు మీ మెజర్మెంట్ని బట్టి ఒక గ్లాసు ఒక కప్పు నానబెట్టేసుకొని నేను చెప్పినట్టే కొన్ని అటుకులు వేసి గ్రైండ్ చేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. ఆల్రెడీ మల్టీ మిల్లెట్ దోశలు చాలాసార్లు మన ఛానల్లో అయితే వేసి చూపెట్టాను. మళ్ళీ 2-3 డేస్ తర్వాత వేస్తాను కాబట్టి నేను చూపిస్తాను. ఆలోగా మీకు కావాలంటే ఒక వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకెందుకు మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కృతి, నీకు బాగా హ్యాపీ కదా ఈవినింగ్ వెళ్ళడం అంటే? మా అమ్మాయికి మార్నింగ్ లేవడం అంటే ప్రపంచంలో కష్టం అంతా తనకి వచ్చినట్టు ఫీల్ అవుద్ది. వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళాలి. ఇప్పుడే డ్రిజిల్ అవుతుంది, జస్ట్ తెలీదు ఉంటుందో లేదో. క్లాస్ అయితే ఉంటుందని మెసేజ్ వచ్చింది, అందుకే బయలుదేరి వచ్చాం. ఇప్పుడు ఉరుముతుంది, చూపిస్తా వెదర్ ఎలా ఉందో. అందాలా మబ్బు పట్టి ఉంది, వర్షం వస్తుందా రాదా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, లెట్స్ సీ. మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చేసాక 1 అవర్ తర్వాత ఇది పరిస్థితి. సో ఫైనల్గా ఇంటికైతే తీసుకొచ్చేసాం. నేను ఈ క్లిప్ రికార్డ్ చేసేసరికి అరౌండ్ 7 అయింది. అయినా చూసారా డే లైట్ ఎలా ఉందో, వర్షం పడుతున్నా కూడా. అండ్ నేను ఈవినింగ్ పూజ చేసేసుకున్నా. మా వారు కూడా వచ్చేసారు. బాబావారు మా ఇంటికి వచ్చారని చెప్పాను కదా స్వయంగా. అసలు నాకు ఇది ఒక బ్లెస్సింగ్లా అనిపించింది, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మీ అందరికీ తెలుసు నాకు బాబా అంటే ఎంత ఇష్టమని. మన రవి గారు వర్క్ చేసే ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళే, ఇక్కడ ఢిల్లీలోనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ షిరిడి వెళ్ళారంట లాస్ట్ వీకెండ్లో. ఈయనకు షిరిడి వెళ్ళారని తెలుసు, బట్ నాకు చెప్పని కూడా చెప్పలేదు. వచ్చారు, ఇలా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారని సడన్గా వచ్చి చేతికి ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది ఈవినింగ్ పూజ టైంలో. సరే అలా పూజలో పెట్టేసుకున్నాను. మన తెలుగు వాళ్ళు కాబట్టి చూసారా గాజులు కూడా పంపించారు నా కోసం. గాజులు, ఈ చిన్న బాబావారి ఫోటో లామినేషన్ టైప్ అనమాట, మనం టేబుల్స్ మీద పెట్టుకునేలా ఉంటుంది కదా స్టాండ్తో. అది మీకు కావాలంటే మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ చేతికి కట్టుకునేది లడ్డు ప్రసాదం, అదనమాట. అలా ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను. బాబావారు మళ్ళీ మా ఇంటికి వచ్చారు, ఎప్పుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యాజ్ యూజువల్ నేనైతే గ్రైండర్ వేసిన క్లిప్స్ ఈరోజు రికార్డ్ చేయకపోయినా, మార్నింగ్ చెప్పాను కదా పప్పు పోసాను, గ్రైండర్ వేసానని. గ్రైండర్ వేస్తే ఇంకా మా వాళ్ళ సంగతి తెలిసిందిగా, జైబోలో పునుగులు అంటారు. సో మన విజయవాడ చిట్టి పునుగులు అయితే వేసుకొని మంచిగా పొద్దున కొబ్బరికాయ కొట్టాను కాబట్టి కొబ్బరి చట్నీ చేసేస్తే ఆమామ్ అని సూపర్ యమ్మీగా మేము మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాం. ఇంతకీ మీరు డిన్నర్లో ఏమేమి చేసుకుంటూ ఉంటారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ రికార్డ్ చేయలేదు, కానీ ఇదైతే నా క్లీన్ కిచెన్. నెక్స్ట్ డే అంటే ట్యూస్డేకి ఆల్ సెట్ టు గో అనమాట. ఇటువైపు పాలు తోడు పెట్టేశాను, నట్స్ సోక్ చేసేసాను, నీట్గా స్టవ్ క్లీన్ చేసేసి, కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి, ఇలా ముగ్గులు పెట్టేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది. సింక్ కూడా బాగా క్లీన్ చేసేసాను. అండ్ ఇవైతే గిన్నెలు, ఈరోజు వాటర్ బాటిల్స్ కూడా ఎంటీ అయిపోతే అవి కూడా నీట్గా చక్కగా క్లీన్ చేస్తాను అనమాట. మీకు చూపెట్టినా చూపెట్టకపోయినా అట్లీస్ట్ ఈరోజు ఈవినింగ్ ఆ రోజు చేయడానికి ట్రై చేస్తాను. అదర్వైజ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా బాటిల్స్ కూడా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి మన క్లీనింగ్లో పార్ట్గా. సో ఇదండి ఈరోజు నా మండే అయితే ఇలా ప్రొడక్టివ్గా గడిచింది. సో నేను ఫుల్గా ఎనర్జైజ్ అయిపోయి రోజు ఇలానే బాగా వర్క్ చేసుకోవాలి. అది రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.